హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ జయతొకటి వీర. రోజు మేము ఒక టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇది దట్టమైన అడవుల మధ్య ఉన్న టెంపుల్. ఒక్కసారి లొకేషన్ చూసుకుంటే చుట్టుపక్కల మొత్తం పెద్ద పెద్ద కొండలు, మధ్యలో స్వామివారి ఆలయం ఉంది. చూడండి, స్వామివారి ఆలయమే కనుమ వెంకటేశ్వర స్వామి దేవాలయం అని కూడా అంటారు. ఈ టెంపుల్ వచ్చేసి ధర్మవరం నుండి చెన్నై కొత్తపల్లి రూట్ వెళ్ళేరు హైవేలో లెఫ్ట్ సైడ్కి 5 కిలోమీటర్ లోపల అయితే ఉంటుంది ఈ టెంపుల్. ఇది దట్టమైన అడవుల మధ్య ఒక ప్రశాంతమైన వాతావరణంలో దేవాలయాన్ని అయితే నిర్మించారు. కనుమ వెంకటేశ్వర స్వామి దేవాలయం కనీసం అంటే 500 సంవత్సరాల కిందటే కట్టారని అక్కడున్న ప్రజలైతే చెప్తున్నారు. ఆలయంలో గర్భాలయంలోని ఎడంపక్క ఆండాలాదేవి అమ్మవారిని అయితే ప్రతిష్ఠించారు. అలాగే కుడిపక్క వచ్చేసి పద్మావతి అమ్మవారిని అయితే ప్రతిష్ఠించారండి. లోని మూర్తులు చాలా అతి పురాతనమైన దేవాలయంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే నల్లరాతి విగ్రహాలను అయితే చేసినట్టు మనకైతే తెలుస్తుంది. ఇక్కడున్న విగ్రహాలు రాజుల కాలంలో రాజులు కట్టించినట్టు అక్కడున్న ప్రజలైతే చెప్తున్నారు. అమ్మవారు, అయ్యవారు, పక్కన ఆండాలదేవి ముగ్గురు మూర్తులను అయితే ప్రతిష్ఠించారండి. నెక్స్ట్ స్వామివారి గర్భాలయంలోకి వచ్చేళ్ళకి స్వామి పైన ఉన్న నారాయణమూర్తి, చుట్టుపక్కల ఉన్న వెండి తోరణం చూస్తే అతి సుందరమైన ఆకారం అయితే కానొస్తుంది. అలాగే ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా నల్లరాతితో ఉన్న రాయితో అయితే నిర్మించినట్టు తెలుస్తుంది. దేవాలయంలో ప్రతి పుణ్యానికి స్వామివారికి హోమం అయితే చేస్తారు. అలాగే సత్యనారాయణ వ్రతం అయితే చేస్తారండి. ఈ స్వామివారి మూర్తి చిన్నగా ఉన్నా కానీ అది సుందరమైన చాలా మనోహరమైన రూపంతో అయితే ఉన్నారండి. ఈ కిలాశైలు వచ్చేసి పూర్వరాజులు అయితే కట్టించిన అయితే మనకైతే అర్థమవుతుంది. దేవాలయంలో ప్రతి పుణ్యానికి సత్యనారాయణ వ్రతం అయితే చేస్తారంట. ఈ వ్రతంలో కూర్చోవలసిన ఎవరైనా దంపతులు 200 రూపాయలు చెల్లిస్తే ఎవరైనా ఆ వ్రతంలో కూర్చొని స్వామి పాత్రలకు కృపలు కావచ్చు. ప్లీజ్ ఈ వీడియో చూసి మీరందరూ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది అన్సబ్స్క్రైబర్ చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద కూడా కమెంట్ చేయండి ఓం నమో వెంకటేశాయ అని. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.